$3 మిలియన్ అంటే ఒక 27 నుంచి 30 కోట్ల దాకా కూడా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోస్ మీదనే సంపాదించారని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో ఓజీ మేనియా నడుస్తున్న సమయంలో ప్రస్తుతానికైతే ఫ్యాన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ప్రస్తుతానికి ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు, కొద్దిగా బాధపడుతున్నారు. తొందరగా పవన్ కళ్యాణ్ కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. బత్తయ్య కూడా కమెంట్ చేశారు, ఓజీకి ఏం కాదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఓజీ అని వర్ణిస్తున్నారు, ఓజీకి ఏం కాదు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే సో ఏం కాదు అన్న కాన్ఫిడెన్స్ని కూడా కొంతమంది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనకి ఏం జరగకుండా ఉండాలి అని చెప్పేసి ప్రేయర్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా మాధ్యమంలో కూడా వాళ్ళందరూ కూడా ఏం జరగకుండా ఉండాలి, ఏం జరగకూడదు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో ఒక్కసారి మనం చూస్తే కనుక 4 రోజుల నుంచి వైరల్ ఫీవర్, తీవ్రమైన జ్వరం, దాంతోపాటు దగ్గు, వీటన్నిటితో కూడా బాధపడుతున్న పవన్ కళ్యాణ్ని ప్రస్తుతానికైతే హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చినాక మరి ఇక్కడ ఎలాంటి చెకప్స్ చేసి మరి హెల్త్కి సంబంధించి మరి లేటెస్ట్ అప్డేట్ ఏమైనా డాక్టర్స్ ఏమైనా ఇస్తారా? ఎప్పటికప్పుడు మీరు ఆర్టీవీని చూస్తూనే ఉండండి. ఆర్టీవీ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. సో ఒక్కసారి కామెంట్స్ని మరొకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైంది అని క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు ఇలా అయిందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అన్న గెట్ వెల్ సూన్ అని చెప్పేసి మాధవీలత గారు చెప్తున్నారు. అలాగే డాక్టర్ ఆనంద్ విహారీ నిన్నేమైనా అయిందా అన్నకి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలి, అలాగే ఏమీ అవ్వదు మా అన్నకి అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఆర్టీవీకి ధన్యవాదాలు అని చెప్పి చెప్తున్నారు. క్యాండిలా ఏమైంది సార్కి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సో జ్వరం, తీవ్రమైన జ్వరము, వైరల్ ఫీవర్, దాంతోపాటు దగ్గుతో బాధపడుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయం నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ అదే సిట్యువేషన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది క్యాండిలియా గారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన ఓజీ మేనియా గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం 91 కోట్ల వసూళ్లు చేశారు ఇప్పటిదాకా. బాక్స్ ఆఫీస్కి సంబంధించి 91 కోట్లు. అలాగే నార్త్ అమెరికా, అలాగే మిగతా దేశాలది కూడా కలుపుకుంటే ఒక 135 కోట్లు, సుమారు ఒక 135 కోట్ల కలెక్షన్ చేసింది ఫస్ట్ డేకి. 137 crores అనుకుంటే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఫస్ట్ డే కలెక్షన్స్ కింద కామెంట్ రూపంలో తెలియపరచండి, నేను దాన్ని చదివి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. మొత్తానికైతే మాస్ లుక్లో, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రతి సినిమా నుంచి ఏ ఎలిమెంట్స్ అయితే ఫ్యాన్స్కి ఇష్టమైన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, జానీ కావచ్చు, అలాగే మిగతా సినిమాస్కి సంబంధించిన ఆయన హిట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, అభిమానులకు నచ్చిన పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలన్నింటినీ కూడా ఈ సినిమాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరొకసారి ఆయన బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్నిటిని కూడా దీంట్లో చూసామని చెప్పేసి ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమంలో చెప్పుకొచ్చారు. సో కేవలం ప్రీమియర్స్కి సంబంధించి తెలుగులో అయితే చూస్తే కనుక 20 కోట్లు, 20.25 crores, దాదాపు 20 కోట్లు ఓన్లీ ప్రీమియర్స్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రీమియర్స్పై 20 కోట్లు సంపాదించారు. నార్త్ అమెరికాకి సంబంధించి 30 కోట్లు, దాదాపు 30 కోట్లు, అంటే 50 కోట్లు ప్రీమియర్స్ మీదనే సంపాదించారు ఆల్మోస్ట్. సో ఫస్ట్ డే మనం చూస్తే కనుక వరల్డ్ వైడ్ మొత్తం కలెక్షన్స్ కనుక మనం చూస్తే 170 కోట్లకు పైగా ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీ ట్రాక్ కనుక మనం చూస్తే కనుక ఒక రకంగా ఇండస్ట్రీలో ఓజీ ఫస్ట్ డే ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద 70 కోట్లు, సుమారు 70 కోట్లను సాధించింది. ఇందులో ప్రీమియర్స్ ద్వారా 20 కోట్లు వసూలు అయినాయి. ఈ విధంగా ప్రీమియర్స్ మరియు డే 1 గురువారం వసూళ్లు కలుపుకొని మొత్తం 91 కోట్లు. సో ఓవరాల్గా ఫస్ట్ డే ఓవరాల్ కలెక్షన్స్ మనం చూస్తే 170 కోట్లు అయితే మొత్తానికైతే సంపాదించినట్టు తెలుస్తుంది సినిమా ఇప్పటికే. సో తమిళంలో 226 కంటే ఎక్కువ షోలను ఇప్పటికే ప్రదర్శింపబడింది. అలాగే హిందీలో చూస్తే కనుక 336 షోస్ పడ్డాయి. సో ఓవరాల్గా ఓజీ సక్సెస్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మరి సక్సెస్ మీట్ కోసం మరి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటి